ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, మనకెందుకు ఈ గొడవ? అమ్మ అన్న పిలుపు వినగానే పిలిచింది మన బిడ్డ కాకపోయినా అమ్మ అన్న పిలుపుకి ఏ తల్లైనా స్పందిస్తుంది. నేను కూడా అలాగే స్పందించాను. అంతకుమించి వేరే ఆలోచనే లేదు. రాజు స్థానంలో ఎవరున్నా ఈ తల్లి ప్రేమ ఇలాగే చూపించేదాన్ని. రండమ్మగోరు, మనం వెళ్దాం. పదయ్య, పోదాం. అమ్మా, అనవసరంగా ఆ దేవుడి పూజ మధ్యలోనే వచ్చేసాం. అది కానిచ్చినా బాగుండే. బాధపడక రాజు. ఇలా అయినా మీ అమ్మా నాన్నల ప్రేమని అనుభవించే అవకాశం దొరికిందనుకో. రండి వెళ్దాం. అజయ్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇటువు. పోనీలే ముత్యాలు, మిమ్మల్ని కలపడానికి ఆ దేవుడే కొబ్బరి చిప్ప వేసినట్టున్నాడు. చిన్నగాయమే ముత్యాలు, తగ్గిపోతుంది. స్వామి, మేం చేస్తుంది తప్పు ఒప్పు మాకు తెలీదు. వాడి సంతోషం కోసమే ఇలా చేస్తున్నాము. తప్పైతే మన్నించు, ఒప్పైతే ఆశీర్వదించు. నానా, అమ్మా, మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. నేను రాజు కాలికి బ్యాండేజ్ కట్టి తీసుకొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరిద్దరూ హ్యాపీగా ఉండేలా మార్చుకుంటున్నారు. మిమ్మల్ని దూరం చెయ్యాలి, మీకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్న నేను మాత్రం ఏం చెయ్యలేక అన్నీ చూసి కుళ్ళిపోవాల్సి వస్తోంది. గుడి నుండి ఇంటికెళ్లేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత పెద్ద గాయమైందో చూడు. చూసావా రాజు, ఆ దేవుడు ఎంత బాగా ప్లాన్ చేశాడో. నీ గుండెకైన గాయాన్ని మాన్పడానికి నీ కాలికి గాయం చేశాడు. నీ గుండె గాయానికి కారణమైన అత్తయ్య మావయ్యల చేత నీకు ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఇంతకాలం అత్తయ్య మావయ్యల కోపం చూసి బాధపడిన నీకు వాళ్ళ గుండెల్లో నీ మీద ఎంత ప్రేముందో చూపించాడు. దేవుడున్నాడు రాజు.
ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. పదండమ్మ గారు, ప్రదక్షిణాలు చేద్దాం. రా అయ్యా. చంద్ర, అన్నయ్య జీవన్ అక్కడ? అది ఏమో అన్నయ్య. ఏం చేస్తున్నావు హారతి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈరోజు కార్తీక పౌర్ణమి జీవన్. మామూలుగా అయితే నీతో కలిసొచ్చి సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం నీ గురించి దేవుడికి మొక్కుకుంటే అయినా ఫీలింగ్ బెటర్గా ఉంటుందని వచ్చాను. అయితే కూడా నేనొచ్చిన గుడికే రావాలా? వేరే ఏదైనా గుడికి వెళ్ళొచ్చు కదా. అయినా నువ్వు ఈ గుడికే వచ్చావని నాకెలా తెలుస్తుంది జీవన్? నువ్వేమైనా చెప్పావా? ఆ దేవుడే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం కలిసి పూజ చేయాలి అనుకున్నాడేమో, అందుకే ఇలా ఇద్దరిని ఒకే గుడికి తీసుకొచ్చాడు. హారతి, ఇప్పుడు పూజలు అవి ఇవి కుదరవు. మనం కలవడం, వాళ్ళలో ఏ ఒక్కరు చూసినా చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాలంటే నేను నైట్ ఇంటికి వస్తాను. కుదరదు జీవన్. పెళ్లి విషయంలో నీ మాట విన్నాను కదా, ఈరోజు మాత్రం నా మాట విను. జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ఆ తర్వాత నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. బా హారతి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్లీజ్ జీవన్, నువ్వే నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ 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 బా జీవన్. హ, సరే సరే, పద. ఎవరికంటా పడకుండా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. హ్మ్. దేవుడి దయ వల్ల జీవన్ హారతుల గురించి నాన్నకి నిజం తెలిసిపోయి జీవన్ నుంచి పింకీని కాపాడేస్తే ఒక పెద్ద ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా రాజు. అవునమ్మాయి గారు. లేచి నడు రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.